హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడాయి వంటలు. నేను ఈరోజు ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటున్నాను. దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని పెట్టుకున్నాను. ఇందులోనే నేను పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ పెట్టుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ మాత్రం. సో ఇందులో నేను పెరుగు కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన గ్రేవీ అంతా అదే కడాయిలో వేసి వేయించుకున్నాను. దగ్గరికి పడే వరకు ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అనేది మనం ఫ్రై చేసిన పీసెస్ అన్నీ ఇందులో వేసి ఇంకొక పావు గంట సేపు మగ్గించుకోవాలి. ఇదే గ్రేవీలో చాలా టేస్టీగా ఉంటుందండి. పీసెస్ మాత్రం చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్లో పుదీనా, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, పచ్చిమిర్చి అన్నీ వేసి బాయిల్ చేసి రైస్ వేసి పెట్టుకొని రైస్ రెడీ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ గీ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకు చికెన్ రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ దగ్గరకు ఉడకాలి. ఇది గ్రేవీ ఎక్కువ ఉండదు, బట్ రైస్ మాత్రం అంతా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. సో నా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లోనే గీ అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత ఒక లేయర్ మొత్తం రైస్ వేసుకోవాలి, ఉడికించుకున్న రైస్. తర్వాత దానిపైన చికెన్ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని లేయర్ బై లేయర్ వేసుకోవాలండి. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లేయర్ బై లేయర్ వేసుకోవాలండి. దీనికి మాత్రం ఎక్కువ గ్రేవీ రాదు, ఎందుకంటే మనం దగ్గరికి ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇది గ్రేవీ మాత్రం రాదు. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. గ్రేవీ రాకపోయినా కూడా మన కన్సిస్టెన్సీ బాగుంటుంది. కలుపుకునేటప్పుడు మాత్రం కర్రీ మాత్రం బాగా మిక్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది చెప్పండి. సో ఇప్పుడు ఇలానే వన్ బై వన్ లేయర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పైనుంచి ఆనియన్స్, నేను పుదీనా యాడ్ చేయలేదండి, మీకు అవసరమైతే పుదీనా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా యాడ్ చేశాను. ఇక్కడ లాస్ట్లో ఏంటంటే నేను ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇందులోనే హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను. దీనివల్ల ఏంటంటే రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. ఒక పావు గంట సేపు వేడి పెట్టుకుంటే సరిపోతుంది. దమ్ అయ్యే వరకు చూసుకొని పెట్టుకుంటే చాలు. బిర్యానీ రెడీ అయిపోయింది.